దేవుడి దగ్గరికి ఎందుకు రావాలంటే నీ జీవితం ఆయన లాగా మార్చబడటానికి రావాలి. మీరు కనుక ఆయన పోలిక కనుక మార్చబడకపోతే మీరు పరలోకం వెళ్ళరు. అంటే ఒక్క రోజులో వచ్చేస్తుంది అది. తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి ఏం చెప్తాడంటే, దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకో అని చెప్తాడు. సాధన అనేది ఒక రోజు చేసేదా, డైలీ చేసేదా? ఇప్పుడు మీరు సైకిల్ నేర్చుకుంటున్నారు. సైకిల్ నేర్చుకోవాలంటే ఒక్క రోజు తొక్కేస్తే వస్తుందా? మేమైతే ఇంచుమించు చాలా నేర్చుకున్నాం, పడి లేసి. అవునా కదా? మీలో చాలా మంది నేర్చుకున్న వాళ్ళు కూడా అలాగే. అంటే సాధన వలన దైవభక్తి వస్తుంది. ఒక్క రోజు క్రీస్తు పోలిక రాదు. మనం ప్రతిరోజు మన జీవితాన్ని సరి చేసుకుంటూ మన అల్టిమేట్ గోల్ ఏమై ఉండాలంటే ఆయన స్వరూపంలోకి మార్చబట్టం ఉండాలి. కానీ ఈ రోజు మనం దేనికోసం వస్తున్నాం తెలుసా? దేవుని కొరకు కాక దేవుడి ఆశీర్వాదాల కొరకు వస్తాం. వాక్యంలో స్పష్టంగా ఏముందంటే, ప్రభు అని ప్రతి వాడును ఎక్కడికి వెళ్ళాలంటే, మనకు వాక్యం బాగా తెలుసు కానీ పాటించడం తెలియదు. ప్రభు అని ప్రతి వాడు పరలోకం ప్రవేశించడు గాని పరలోకముందున్న తండ్రి చిత్తము చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు.